మనకి ఓ ఎకరం భూమి ఉంది, రోడ్డుకు ఆనుకుని ఉంది. ఈ భూమిని ఏ అపార్ట్మెంట్లో కట్టుకుంటే బాగుంటుంది, లేదా ఎవరికైనా డెవలప్మెంట్కి ఇస్తే బాగుంటుంది. కానీ దీనికి నాలా పన్ను అని వేస్తారు. దీనికి కన్వర్షన్ అంటే వ్యవసాయం నుంచి దాన్ని పరిశ్రమలకు వాడతామా, లేకపోతే కనుక ఇతరత్ర దేనికి వాడతామా అనేది మన ఇష్టం. ఏది వ్యాపారానికి వాడతామా, రియల్ ఎస్టేట్కి వాడతామా, ఇది అట్లాగా చెయ్యడానికి అసలు ఈ పన్ను ఎందుకు వేశారు అంటే, దేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం. ఈ వ్యవసాయ ఆధారిత దేశంలో వ్యవసాయ భూములు కన్వర్ట్ అయిపోయి పాడు కాకుండా ఉండాలంటే కొంత భారం వేస్తే తగ్గుతారు అన్నటువంటి ఉద్దేశం. బట్ దానివల్ల ప్రభుత్వానికి డబ్బులు వస్తుంది కానీ తగ్గట్లేదు. దానికి సాక్ష్యం ఒకప్పుడు పచ్చటి పైర్లు ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో ఇప్పుడు కట్టుకున్నటువంటి భవనాలు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, ఇవన్నీ 3 పంటలు పండేటటువంటి దశ నుంచి ఇప్పుడు వచ్చినటువంటి వ్యాపారాలు, ఈ వ్యవహారం ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నాలా విధానానికి చంద్రబాబు గారు ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. ఈ మధ్యలో ఇప్పుడు మనం అప్లై చేశాక లోకల్గా రాజకీయ నాయకుడు రికమెండేషను లేకపోతే ఆయా అధికారికి లంచాలు పెట్టినో చేస్తే కానీ ఈ నాలా కింద కన్వర్ట్ అవ్వట్లేదు భూములు. ఇక పైన అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేశాక 21 రోజుల్లోపు అది కన్వర్ట్ చేయాలి. వాళ్ళు చెయ్యలేదు అంటే కనుక ఆటోమేటిక్ అప్రూవల్, అంటే ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అయిపోయినట్టే. మనం వ్యవసాయ భూమిని తీసుకెళ్ళి పరిశ్రమకు పెడతామా, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కడతామా, లేకపోతే భవన నిర్మాణం పెట్టుకుంటామా, ఇది మన ఇష్టం. ఈ కొత్త విధానం ద్వారా ఈ మధ్య దళారీ వ్యవస్థకి ముగింపు పలికారు.